ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే శివుడి ఆశీస్సులు మీకు ఉన్నట్లే. ఎందుకంటే ఈ రోజు నేను మీకు చెప్పే మంత్రం మీరు కాని చెబితే సాక్షాత్తు ఆ శివుడు అలాగే పార్వతీ అమ్మ ఆశీస్సులు మీకు కలుగుతాయి. మహాశివరాత్రి రోజు అన్ని పూజలు చేసేసిన తర్వాత ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు 108 సార్లు మీరు ఈ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం ఏంటి అంటే ఓం మహాశివాయ సోమాయ నమః, ఓం మహాశివాయ సోమాయ నమః అంటూ ఈ మంత్రం చదివేటప్పుడు మీరు ఏది ఆలోచించకుండా దృష్టి మొత్తం ఈ మంత్రం మీదనే ఉండాలి. ఈ మంత్రం చదివేటప్పుడు మీ శరీరం చుట్టూ మీతో ఒక శక్తి వస్తున్నట్లు ఉంటుంది. శివుడే మీ ముందు ఉన్నట్లు ఒక శక్తి మీతో ఉంటుంది. అలా 108 సార్లు మంత్రం చదివిన తరువాత మీకు ఏ కోరిక కావాలో మనస్ఫూర్తిగా ఆ కోరిక సాక్షాత్తు శివుడిని అడిగినట్లు కోరుకోండి. ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే శివుడు మనం ఏ కోరిక కోరినా ఇచ్చేస్తాడు. అందుకే ఆయనని భోళా శంకరుడు అని పిలుస్తారు. మీకు ఏ కోరిక కావాలో అడగండి, ఆయన 100% ఆ కోరికను తప్పకుండా తీరుస్తాడు. ఇక మీరే అర్థం